మరి బాబాయిని బెడ్రూమ్లోకి వెళ్ళి బాత్రూంలో నరికి నరికి చంపలేదా గొడ్డలతో? ఎవరు ఆపారు? ఆయన కూడా ఒక ఏదైతే ముఖ్యమంత్రికి తమ్ముడుగా ఉన్నాడు. ఆయన కూడా ఒకప్పుడు ఎంపీగా చేశారు, కొన్ని మంత్రిగా ఉన్నారు. మరి అదేవిధంగా రాజకీయ అనుభవం ఉంది. అలాంటి వ్యక్తిని వీళ్ళు ఏ విధంగా నరికి చంపారో మనం చూసాం. మరి ఈ రోజున చూసుకుంటే ముఖ్యంగా ఈ మద్యం కుంభకోణంలో మరి నందిగామ సురేష్ పేరు వస్తుంది. మరి అదేవిధంగా చూస్తే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వీళ్ళంతా కూడా గ్రీన్ ఛానల్. అసలు గ్రీన్ ఛానల్ దేనికి ఉపయోగిస్తారు? ఎవరు పర్మిషన్ ఇచ్చారంటే మరి అక్షరాలు ఇక్కడ కనిపిస్తుంది ఏంటి? రాష్ట్రం అప్పుడు ఎవరైతే ముఖ్యమంత్రిగా ఉన్నారో వాళ్ళ అధికార దీంతోనే వీళ్ళంతా కూడా చేశారు, అధికారాన్ని ఉపయోగించుకొని. గ్రీన్ ఛానల్ ఇస్తే అంటే వీళ్ళు డబ్బుల్ని అడ్డగోలుగా కొట్టేసి దొంగతనం, అంటే దొంగలకి గ్రీన్ ఛానల్ అనమాట. ఎక్కడైనా ఒక హార్ట్ ఏదైనా ఎవరైనా డొనేట్ చేస్తే, అవయవాలు ఎవరైనా డొనేట్ చేస్తే ఆర్గాన్స్, దాన్ని వెంటనే వేరొకరు చేర్చడానికి ఎమర్జెన్సీగా గ్రీన్ ఛానల్ ఉపయోగించి ఎక్కడ కూడా ట్రాఫిక్ అనేది లేకుండా ఏ విధంగా తీసుకువెళ్ళి వాళ్ళకి అప్పచెబుతారో మనం చూసాం. వీళ్ళు కూడా ఆ గ్రీన్ ఛానల్ ఆ విధంగా ఉపయోగించుకొని అంతకంటే కూడా అవయవాల కంటే కూడా ఇంకా విలువైనవి డబ్బు అన్నట్లుగా వీళ్ళు ఏ విధంగా ప్రవర్తించారు. రాష్ట్ర నలుమూలలకి తరలించారు.